వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అనుదిన మన్నా అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో హగ్గయి అనబడినటువంటి ప్రవక్త దినాలలో ఇశ్రాయేలీల ప్రజలు కరువు అనుభవిస్తున్నటువంటి దినాలవి. ఆ రోజుల్లో వారు కష్టపడి వ్యవసాయం చేసినను ఆ యొక్క పంటలు పండని పరిస్థితి. ఈ హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం మొదటి నుండి రాయబడి ఉంది. కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా అని రాయబడి ఉంది. నిజమే, ఆ దినాలలో తోట చెట్లు ఫలించక, వారు చేసే వ్యవసాయము ఫలించక కరువు వచ్చినటువంటి దినాలు. అయితే ఎందుకు కరువు వచ్చిందో వారికి అర్థం కావడం లేదు. కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, పెట్టుబడి పెడుతున్నారు, అయినా వారి జీవితాలలో అభివృద్ధి కనబడడం లేదు, ఆశీర్వాదం కనబడడం లేదు. ఆనాటి దినాలలో ఉన్న ప్రజల విషయంలోనే కాదు గాని ఈనాటి దినాలలో కూడా చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది. చాలా ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. వారి లోపము లేకుండా ఎంత ప్రయాసపడినను వారి జీవితంలో అభివృద్ధి కనబడడం లేదు, ఆశీర్వాదం కనబడడం లేదు. వారు పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలాలు కనిపించడం లేదు. ఎందుకు మా పరిస్థితి ఇలాగ అయిపోయిందని చాలా మంది వేదన చెందుతూ ఉన్నారు. ఆనాటి దినాల్లో ఉన్న ప్రజలు కూడా అలాగే బాధపడుతున్నారు. ఎందుకు కరువు వస్తుంది? ఇంత కష్టపడుతున్నాం, ఇంత పని చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం, విస్తారముగా విత్తినా కొంచెమే పంట పండుతుంది. భోజనము చేసినా ఆకలి తీరడం లేదు, నీళ్లు త్రాగినా దప్పిక తీరడం లేదు. పనివారు కష్టపడి సంపాదించిన జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. వారి పరిస్థితి అర్థం కాక కృంగిపోయినటువంటి సమయంలో హగ్గయి ప్రవక్తను దేవుడు వారి దగ్గరికి పంపించాడు. మీరు ఆశీర్వదించబడాలంటే మీరు ఒక పని చేయాలి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ ఆశీర్వాదం మీరు పొందాలి అంటే మీరు మీ మధ్యలో దేవుని మందిరం పాడైపోయి ఉంది. మీరు అనుకుంటున్నారు సమయం ఇంకా రాలేదు, దేవుని మందిరమును కట్టుటకు సమయము రాలేదని దేవుని మందిరమును నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా నిర్లక్ష్యం చేయటం బట్టే కరువు వచ్చింది అని ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఇప్పుడైనానో మీరు పర్వతములు ఎక్కండి, మ్రానులు నరకండి, పాడైపోయిన మందిరమును మీరు బాగు చేయండి. ఇదిగో నేను మీ మధ్యలో అద్భుతాలు చేయబోతున్నాను, కరువు తొలగించబోతున్నాను. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించబోతున్నాను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి ప్రజలే కాదు ఈనాటి దినాలలో ఉన్న మనము కూడా
దేవుని మందిరమును నిర్లక్ష్య పెడుతున్నాం. మీలో కొంతమంది అనుకోవచ్చు, అయ్యా నేను ఆదివారం నాడు మందిరానికి వచ్చానండి, నేను ప్రార్థిస్తున్నానండి, నేను సాక్ష్యం చెప్తున్నానండి, నేను వాక్యాన్ని వింటున్నానండి. మంచిదే. ఎందుకనగా శరీర సంబంధమైన మందిరమే కాదు గాని మన హృదయమే దేవునికి మందిరమై ఉంది. ఈ హృదయం అనే మందిరమును చాలా మంది పాడు చేస్తున్నారు. ఈ హృదయం అనే మందిరమును అపవిత్రపరుస్తున్నారు. ఈ హృదయం అనే మందిరములో దేవునికి చోటివ్వకుండా ఈ మందిరాన్ని పాడు చేస్తున్నారు. ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయమును నాకేమో. పాడైపోయిన ఈ మందిరమును మరలా నువ్వు బాగు చేయగలిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థించి నీ హృదయములో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించుకొని యేసయ్యకు నీ హృదయములో స్థలం ఇస్తే, ఈ మందిరాన్ని బాగు చేస్తే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నువ్వు చేసే పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని వాక్యంలో రాయబడి ఉంది. ఈ మోసకరమైనటువంటి దానిలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించి ఈ మోసకరమైన హృదయాన్ని దేవుని చేతిలో పెడితే, దేవునికి స్థలం ఇస్తే, ప్రభు మన హృదయంలోకి వస్తే ఆ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ హృదయంలో ప్రభు ఉంటారు. అది దేవుని మందిరం. ఎందుకనగా ఆ మందిరంలో ప్రభు ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయంలో యేసయ్యకు స్థలం ఇవ్వండి. ఆనాటి ప్రజలను ఆశీర్వదించిన దేవుడు ఈనాడు మిమ్ములను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 13-14 వచనాల్లో రాయబడి ఉంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయంలో దేవునికి స్థలం ఇచ్చి ఆయనకు భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. భక్తులు అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారి ప్రార్థనలు అంగీకరించాడు, వారి గృహాలకు కంచెను వేశాడు, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి అని అంటే మీరు కూడా దేవునికి మీ హృదయంలో చోటివ్వండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి, ప్రార్థించండి, దైవాశీర్వాదాలు పొందుకోనండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ ఆశీర్వాదం కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, అయ్యా నీ బిడ్డలను ఆశీర్వదించండి, వారి అవసరతలను తీర్చండి, కుటుంబాలకు క్షేమము దయచేయండి, ఘనమైన నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డల యొక్క ప్రభువా ప్రతి విధమైనటువంటి కరువు తొలగిపోవును గాక. అయ్యా, వారి కష్టానికి తగిన ప్రతి ఫలమును మీరు దయచేయండి. సమస్త అవసరతలను మీరే తీర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి.
మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. కంచె వేసావు మా ఇంటి